ఈ క్రూర రావణుని చేతబడిన నేను జీవించి ఉండడం కంటే ప్రాణాలు విడవడం మేలు అనుకుంటున్న సీతమ్మ మాటలు వింటున్న రాక్షస స్త్రీలు కొందరు, ఓసి మూర్ఖురాలా, నువ్వు ఆత్మహత్యకు సిద్ధమయ్యావంటే ఇప్పుడే నిన్ను చీల్చుకు తినగలం అని గర్జిస్తుంటే వారిలో పెద్దదైన త్రిజట అప్పుడే నిద్రలేచి, ఓ పిచ్చి సన్నాసులారా, జనకరాజసుతను దశరథుల ఇంటి కోడల్ని తినడం మీ తరం కాదు. ఈవిడ భర్తకు విజయం, లంకకు వినాశనం జరిగే కాలం ఆసన్నమైనట్లు నాకిప్పుడే కలొచ్చింది. స్వచ్ఛమైన ఏనుగు దంతాలతో నిర్మించిన పల్లకీని ఎన్నో హంసలు మోస్తున్నాయి. ఆ పల్లకీ మీద ధవళ వస్త్రాలతో రామలక్ష్మణులు కనిపించారు. అంతలోనే సముద్రం ఒడ్డున ఉన్న తెల్లని పర్వతం మీద సీతాదేవి స్వచ్ఛ వసనధారి అయి రాముడితో విహరిస్తున్నది. అంతలో మరో కలలో పెద్ద పర్వతమంత ఏనుగు కనిపించింది. ఆ ఏనుగు మీద రామలక్ష్మణులు సీతాదేవి దగ్గరకు వచ్చారు. ఆవిడ కూడా ఆ ఏనుగు ఎక్కింది. భర్త సన్నిధానంలో ఆవిడ చేతులెత్తి సూర్యచంద్రులను అందుకుంటున్నది. సీతా సమేతంగా ఈ నగరానికి వచ్చాడు. తర్వాత ఆయన సూర్యకాంతులీనే పుష్పకం మీద బయలుదేరి ఉత్తరాభిముఖంగా వెళ్లాడు. అలా వెడుతున్న ఆ రామచంద్రుని చూసి ముల్లోకాలు భయపడుతున్నట్టు అనిపించింది. మరో కలలో మన రావణ ప్రభువు మత్తుగా తాగి శరీరమంతా నూనె పోసుకుని ఎర్రని బట్టలతో కరవేర పుష్పాలమాలతో పుష్పకం మీద నుండి క్రింద పడ్డాడు. ఆయన్ని పట్టుకుని నల్లని వస్త్రాలు ధరించిన జుట్టులేని ఒక స్త్రీ ఈడుస్తున్నది. అంతలో నూనె తాగుతూ గంతులు వేస్తూ నవ్వుతూ ఇంద్రియాల పట్టు తప్పి తిరుగుతూ గాడిదల రథం మీద బయలుదేరాడు మన ప్రభువు. వెడుతూ వెడుతూ కింద పడ్డాడు. పడుతూనే భయంతో లేచి దిగంబరుడై పిచ్చిగా ప్రేలుతూ ఎదుట ఉన్న దుర్గంధ భూయిష్టమైన గోదిలో ములిగాడు. అంతలో ఎర్రని చీరతో బురద శరీరంతో ఉండే నల్లని స్త్రీ ఒకటి మన ప్రభువుకి ఉరితాడు పోసి దక్షిణ దిశగా ఈడ్చుకుపోయింది. అతని వెంట అదే దశలో కుంభకర్ణుడు కనిపించాడు. రావణ కుమారులందరూ బుర్ర గొరిగించుకుని నూనె పూసుకున్నారు. రావణుడు వరాహం మీద, కుంభకర్ణుడు ఒంటె మీద, ఇంద్రజిత్తు మొసలి మీద దక్షిణంగా పోతున్నారు. ఈ లంకా నగరం చతురంగ బల సమేతం సాగరాభిముఖంగా పోయి ములిగిన మరో క్షణంలో ఈ నగరాన్ని రామదూత అయిన వానరుడొకడు అగ్నిదగ్ధం చేసినట్టు రాక్షస నారీజనం తెగ తాగి విపరీత ధ్వనులతో పరుష భూషణాలతో మాట్లాడుతున్నట్టు విభీషణ ప్రభువు మాత్రం తెల్లని వస్త్రాలు పువ్వులు ధరించి శంఖదుందుభి ధ్వానాలు సాగుతుంటే నృత్య గీతాలతో నవ్వుతూ 4 దంతాల ఏనుగు మీద తెల్లగొడుగు నీడలో ఉన్నాడు. ఆయనతో 4 మంత్రులు ఉన్నారు. నా కలలో స్పష్టంగా చూశాను. ఇదంతా తలుచుకుంటుంటే ఈ లంకకు ముప్పు వచ్చినట్టే. నిస్సందేహంగా రాముడు లంకా నగరాన్ని సర్వనాశనం చేసి తీరుతాడు అనిపిస్తోంది.